మ్యూచువల్ ఫండ్స్ మీద డిసెంబర్ 19న వెల్త్ వ్యాగాన్ మరియు మిరే అసెట్స్ సంయుక్తంగా కండక్ట్ చేసే ఎడ్యుకేటివ్ వెబినార్ కి రిజిస్టర్ అవ్వండి. మీరు మహానాయకుడు అని చెప్పేసి ఒక సినిమా చేశారు. అవును, అంటే ఇలా గాజులు కొట్టి రెండు చేశాను. ఆ, కథానాయకుడు చేశాను, ఇంకోటి లక్ష్మీ ఎన్టీఆర్ చేశాను. రెండు చేశాను. రెండిట్లో అదే రోల్. రెండిట్లో వేరే 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 role. ఇందులో ఒక ఆవిడ ఇలా గాజులు కొట్టి అలా ఏదో సంథింగ్ కూడా ఉంటుంది. అదేంటంటే రౌడీలు ఇలా వెళ్ళి కుర్చీలు లాగేసి ఎవరు ఇట్లా చేసింది అని చెప్పి ఆయన్ని కొట్టి అవును, చొక్కా చొక్కా పట్టుకొని పట్టుకొని, వచ్చా అవును. అని బయటకు ఆ. లాగి కొట్టి అమ్మ కొట్టి కొట్టి పెట్టారు. చాలా అసలు అది కట్టు చెప్పిన 2 నిమిషాలు అరుచుకుంటూనే ఉన్నారు అందరూ. ఆ గోలలో అర్థం కాదనమాట ఒక్కోసారి ఇలాంటి సిచ్యువేషన్ చేసిన. బాలకృష్ణ గారి మొహం మీదకి వెళ్ళి ఇట్లా గాజులు పగలు కొట్టి ఆ సీన్ చేస్తున్నప్పుడు భయపడలేదా? భయపడుతుంటే ఆయన వచ్చి నువ్వు వచ్చి ఉమ్మాయమ్మా బా ఆయన చెప్పారు, ఇది ప్రామిస్, ఇట్లా వచ్చి నువ్వు పర్లేదు, ఎందుకంటే నాన్నగారి మీద అలా చేశారు, అప్పుడు నువ్వు వచ్చి చెయ్యి, ఇలా అలా నువ్వు భయపడుతూ చేస్తే సీను సరిగా రాదు, వచ్చి ఇలా అంటే ఇంకా ఆయన మీద ఇలా వెళ్ళి ఇలా కొట్టి ఇద్దరు ఉంటాం ఆర్టిస్ట్లో ఇలా పెట్టి చేసి మాట్లాడి అదంతా. కృషి గారు చాలా బాగా చేశారు అది. నిజం అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఏంటంటే పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు, మాట్లాడతారు, అది వాళ్ళ మర్యాద. నేను ఇక్కడ ఆగుతా, అది నా మర్యాద, అంతే, మాట్లాడారు కదా అని పక్కన వెళ్ళిపోయి కూర్చొని అసలు అలా చేస్తే వాళ్ళకి ఇష్టపడరు అనమాట. వాళ్ళు అంటే అబ్వియస్లీ అసలు ఛాన్సే లేదు. అసిస్టెంట్స్ వచ్చి చెప్తారు మీరు పక్కన వెళ్ళి కూర్చోండి అని చెప్తారు, వాళ్ళ దాకా రాదు. అది అంత పెద్ద ఆర్టిస్ట్ ఆ మాట అన్నాడు మేడం. నేను కింద నుంచి షాక్ లో ఉండిపోయాను. అవునవును అన్నారు, ఈ మాట చెప్పారు. సినిమా కోసం, సినిమా కోసమే అఫ్ కోర్స్. వాళ్ళ ఇప్పుడు ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ గారి మీద అలా చేశారు, సో మీరు అలా చేయండి, మీరు ఎలా ఎంత చేస్తే ఆ సీన్ అంత బాగా వస్తుంది అని చెప్పారు. మిమ్మల్ని పేరు పెట్టి కూడా పిలిచారంట. మాధవి అంటారు, అంటే గుర్తుపడతారు, కొంతమంది గుర్తుపడతారు. ఇండస్ట్రీలో నిజంగా గుర్తుపట్టినట్టు నటించి పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏం చేద్దాం, మనకి ఎందుకు అవన్నీ పద. నెక్స్ట్ క్వశ్చన్. బాలకృష్ణ గారు అంత మనిషి అంత ఫ్రీగా అంత అవసరం లేదు. ఆయన చాలా బాగా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. అంటే మనం చూసేది ఇంతే కదా, ఇంతలో చాలా బాగా ఉంటారు. మనం ఎలాంటి మనిషి, ఎలాంటి వ్యక్తి అని మనం ఒక థీసెస్ రాయట్లేదు కదా ఆయన మీద, సో మనతో ఉన్నది చూసుకుంటే సరిపోతుంది. అది ఫైనల్ క్వశ్చన్ మేడం, చివరికి వచ్చేసాము. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే సినిమాలు చేస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు, అండ్ మీ హెల్త్ ముఖ్యం, ఫ్యామిలీ ముఖ్యం. ఎస్. మీ మైండ్ సెట్ ఇప్పుడు ఎలా ఉంది? నెక్స్ట్ రాబోయే 5 ఏళ్ళలో నా ఏం మైండ్ సెట్ చేయబోతున్నారు? ఏంటంటే ఒక 6-7 ఇయర్స్లో నేను సంథింగ్ మంచిగా ఈ మూవీస్, సీరియల్స్ చేస్తాను సరే. ఒక 2 స్క్రిప్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, ఆ స్క్రిప్ట్స్ని నేను రియలైజ్ చేయాలి, అదొకటి ప్రాజెక్ట్. డైరెక్షన్ కాదు, నేను రాశాను, అది చూడాలి, అది తర్వాత మెటీరియల్ ఇవ్వాలి. అండ్ దెన్ ఇంకొక ఎస్టాబ్లిష్మెంట్ ఎలా అంటే నేను ఉన్న నాళ్ళు మంచిగా అదే నాకు సంపాదించి పెట్టేలాగా ఒక ఆఫీస్ లేకుంటే ఒక బిజినెస్ లాంటిది ఒకటి స్టార్ట్ చేద్దామని ఆలోచన. సూపర్ మేడం. అండ్ ఫైనల్గా మీరు వెళ్ళేటప్పుడు ఒక పాట పాడిచ్చి పంపించమన్నారు. పాటనా? అసలు ఈరోజు నాకు కొంచెం హెడేక్గా ఉంది, అందుకని వచ్చినప్పుడు కొంచెం డల్గా మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు రాను కొంచెం మాట్లాడాను. తప్పకుండా పాడదాం. ఏం పాట పాడాలి చెప్పండి. మేడం, మీ హీరో మీ నాని గారి పాట పాడితే ఇంకా హ్యాపీ. నాని గారి పాట అలాగా అన్ని రావు, కొన్నే వచ్చు నాకు. ఎనీ సాంగ్. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, ఈరోజేదో ఆనందం చంపేస్తోందమ్మా, ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా, నీ రూపు రేఖల్లోనా నేనుండి పోనా, మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, నీ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా. సూపర్ మేడం. యాక్టింగ్, సింగింగ్, డ్రాయింగ్, మోటివేషన్ క్లాసెస్, ఏదో అలా ఖాళీగా ఉన్నప్పుడల్లా బుర్రలు తినకుండా ఇలాంటివి చేసుకుంటూ ఉంటే సరిపోలే, ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టకుండా. సూపర్ మేడం. అంటే చాలా ఇంటర్వ్యూలు చేశాను కానీ నాకు ఏంటంటే ఇది నాకు ఇంటర్వ్యూ కాకుండా మీతో కన్వర్జేషన్ కావాలనుకుని కూర్చున్నాను.
సో నా పర్సనల్గా నేను చాలా హ్యాపీ అండ్ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ రాబోయే 5 ఏళ్లలో లేదా ఫ్యూచర్లో మీరు ఏవైతే ప్లాన్స్ వేసుకున్నారో వాటన్నిటిలో కూడా మీరు సూపర్ సక్సెస్ అవ్వాలని అండ్ ముఖ్యంగా హెల్తీగా ఫ్యామిలీ పరంగా కానీ అన్ని విధాలుగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఒక నిరాసక్తి కానీ కనిపిస్తూ ఉంది. నిజంగా మనస్ఫూర్తిగా 100కి 100% ఇండస్ట్రీ మీద ప్రేమతోనే కంటిన్యూ అవుతున్నారా, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేక కంటిన్యూ అవుతున్నారా? అంటే అది ఇండస్ట్రీ మీద ప్రేమతోనా లేకుంటే ఇంట్రెస్ట్తోనా అని కాదు. ఇట్ ఈస్ లైక్ మై జాబ్. ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మా ఫాదర్ వర్క్ చేసేవాళ్ళు. ఆయన రిటైర్ అయ్యే వాళ్ళకు వర్క్ చేశారు, రైట్? రిటైర్ అయ్యే వరకు వర్క్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు నేను కూడా ఇండస్ట్రీలో వచ్చాను. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ ఇఫ్ ఐ హ్యావ్ టు ఎర్న్, నేను ఒక ట్రైనింగ్ వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేను స్టార్ట్ చేయలేను. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, యాక్టింగ్ వచ్చు, బాగానే చేస్తాను, వస్తున్నాయి, రాకుండా ఏం లేవు అవకాశాలు. మనం అనుకున్నవి రావు, అంతే కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఒక 50,000 జీతం కావాలనుకుంటారు, మీకు 20,000 వస్తుండొచ్చు. కానీ అలా అని మీరు 20,000 తెచ్చుకోవడం మానరే, 50,000 కోసం ట్రై చేస్తూ ఉంటారు. సిమిలర్గా నాకు పెద్ద రోల్స్ కావాలి, పెద్ద టైటిల్ కార్డ్ రోల్ కావాలి అని ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది, ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. కానీ అక్కడ దాకా రావడం అనేది ఒక జర్నీ. ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ. ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ. సో ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ అండ్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ ఇట్. నాకు డిసింట్రెస్ట్ లేదు. కొన్ని అంశాల పట్ల డిసింట్రెస్ట్ ఉంది. అంటే డిసింట్రెస్ట్ అంటే కొన్ని అంశాల పట్ల నాకు డిసప్పాయింట్మెంట్ ఉంది. డిసింట్రెస్ట్ కాదు, డిసప్పాయింట్మెంట్ ఉంది. అవి కంప్లైంట్ కూడా చేయనండి నేను, ఎందుకంటే ఎవరు వింటారు కంప్లైంట్స్? ఎవరు దాన్ని సరి చేయాలి? ఇదే ఒక స్ట్రక్చర్ ఉండే ఇండస్ట్రీ కాదు కదా. దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ మొత్తం సిస్టమాటిక్గా ఉంటుంది, అలానే లేకుండా కూడా ఉంటుంది. సో ఫనీ థింగ్. కానీ ఐ డోంట్ రిఫార్మ్ ఎనీథింగ్. నా దగ్గర వచ్చినవి, నా దగ్గర ఉన్నవి, నా చుట్టుపక్కల ఉన్నవి చూసుకుంటూ, నా ఇల్లు చూసుకుంటూ నేను ముందుకెళ్ళిపోతే ఐఎమ్ హ్యాపీ. అంటే ఇండస్ట్రీలో 2 రకాల ఆర్టిస్టులు ఉంటారు మేడం. అంటే నేను చెప్పేది టైర్ 1 హీరోల దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు ఎవరైనా సరే 2 రకాల ఆర్టిస్టులు ఉంటారు. సినిమానే జీవితం, సినిమానే ప్రాణం, ఇది లేకపోతే బతకలేమనే వాళ్ళు ఒకరు. ఇంకొకరు ఇది నా ప్రొఫెషన్, ఇక్కడ అవకాశాలు ఉన్నంత వరకు చేస్తాను, తర్వాత చల్తా, ఏదైతే అది అవుద్ది. దీంట్లో మిర్చి మాధవి ఏ రకం? సెకండ్ టైప్. ఇది ప్రాణం, ఇది నా సర్వస్వం, ఇది నా ఇది అని నేను అసలు అంత దేన్ని అనుకోను సార్. నన్ను నేను తప్ప, నన్ను నేను చూసుకుంటూ, నా కుటుంబం చూసుకుంటూ ముందుకెళ్తూ, ఇది నడవడం కోసం ఒక ఉపాధి కల్పించుకొని ఇందులో మంచిగా ఇచ్చింది మంచిగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాను తప్పితే నువ్వే నా సర్వస్వం అని దేన్ని అనుకున్నా అది నీ జోలికి రాదు. అది అమ్మాయి కానీ, అది జాబ్ కానీ, అది ఎవరైనా కానీ అది వెగటైపోతుంది. ఏది అంత నీకు మనసుకు హత్తేసుకోకూడదు. అది నేను అస్సలు చేయనది. ఎందుకంటే డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి కాదా? అంతే కదా. ఇప్పుడు అంతే కదా. ఏదైనా నేను ఇల్లు కడుతున్నా, బ్రహ్మాండమైన ఇల్లు కట్టాలంటే డబ్బులు సరిపోవు. ఆ సరిపోయిన వాటిలో కట్టిన దానిలో డిసప్పాయింట్మెంట్. ఇంకా దాన్ని ప్రేమిస్తే తుడిచి అక్కడే ఉండి నేను అందులోనే ఉండలేను, బయటకు వెళ్తే ఏదో పాడైందని. అంటే నువ్వు ఎక్సెస్గా ఎప్పుడైతే అబ్జెస్ అవుతావో ఏ విషయం గురించి అయినా, ఇట్ డజంట్ హెల్ప్ యూ. అంటే ఇక్కడ నాది ఒక కంటిన్యూటీ క్వశ్చన్. ఇప్పుడు ఆర్టిస్టులు చాలామంది ఉంటారు, అవకాశాలు లేక సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ ఇలా సినిమాని నుంచి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఆలోచించిన వాళ్ళే కదా. అంతే కదా. అది ఆర్టిస్ట్లే కాదు, ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యి ఎగ్జామ్స్లో చేసిన వాళ్ళు, లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు, ఆ సూసైడల్ టెండెన్సీ అనేది ఒక డిఫరెంట్ ఎమోషనల్ హెల్త్ గురించి అదొక సెపరేట్ టాపిక్. అంటే అలాంటి వాళ్ళు ఎందులో ఉన్నా సెన్సిటివ్గా ఉంటారు, హైపర్ సెన్సిటివ్గా ఉంటారు.
వాళ్ళు తట్టుకోలేరు. అదే చెప్పటం, డిసప్పాయింట్మెంట్ తట్టుకోలేరు. ఎప్పుడైతే నువ్వు ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ పెట్టుకున్నావో అక్కడ దాకా రాలేదనుకోండి, ఇట్ విల్ బి టోటలీ ఒక రాంగ్ ప్లేస్లో ఉన్నట్టు మనం మేడం. కదా. సో టఫ్ థింగ్స్ ఉన్నాయా, నువ్వు టఫ్గా ఉన్నావా, అదే. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ చూస్తే మేడం కొన్ని షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు మీరు, Yeah. చాలా అద్భుతంగా ఉంటాయి, మోటివేషనల్ స్పీకింగ్ లాగా, అంటే ఇన్స్పిరేషన్ కలిగించేలాగా ఉంటాయి. మీరు దానికి తగ్గ చదువు కూడా చదువున్నారు. నాకు సారీ నాకు తెలియదు అది ఏదో నేను సబ్జెక్ట్. చదువుకున్నాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది, నేను సర్టిఫికేషన్స్ చేశాను. అంటే నేను ట్రైనర్ చేశాను అనమాట, సాఫ్ట్ స్కిల్స్ కార్పొరేట్ ట్రైనర్ అనమాట. మీరు ఇండస్ట్రీలో మానసికంగా ఇబ్బంది పడతా కొంచెం లోలో ఉన్న వాళ్ళకి మీ మాటలతో హీల్ చేసిన వ్యక్తి ఎవరు? అలాంటి సందర్భం ఏదైనా జరిగింది? అంటే పర్టికులర్గా కాదు, డెఫినెట్లీ నేను ఏమన్నా ఉంటే చెప్తానమాట, అక్కడ హెల్ప్ చేస్తాను. ఒక పర్టికులర్ ఈ వ్యక్తి అని కాదు, అక్కడ ఏదైనా జరిగితే అంతలాగా హర్ట్ అవ్వకూడదు. వ్యక్తి పేరు వద్దు, నాకు పర్టికులర్ ఇన్సిడెంట్ ఏమైనా చెప్తారా? అదే ఒక ఆవిడ ఇట్లనే తనకి నిడివి రావట్లేదు, అంటే లెంత్ రావట్లేదు, రోల్ రావట్లేదు అని చెప్పి చాలా ఫీల్ అవుతుంటే నేను ఒకటే చెప్పా, ఇది పర్మనెంట్ కాదు. ఇది వచ్చినా కూడా ఒక నలుగురు, ఇప్పుడు 5 వేళ్ళు కలిపి ఇట్లా ఒక పిడికిలైనట్టు అందరూ కలిపి ఒక సీన్ అవుతుంది. మన ఒక్కళ్ళ మీద తీయరు కదా, అర్థం చేసుకో, వచ్చింది చేసుకుంటాళ్ళు, ఇది కాదా ఇంకోటి చేసుకోవాలి, అంతేగాని ప్రాసెస్లో హర్ట్ అవ్వద్దంట నేను. నువ్వు అర్థం చేసేసుకుంటే థాట్ ఏదైతే నువ్వు ప్రాసెస్లో నువ్వు హర్ట్ కాకుండా ఉంటే ఇట్ విల్ బి బెటర్ అని చెప్పాను. అంటే ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ, యాజ్ ఎ ఉమెన్గా ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ, సబ్జెక్ట్ మీద సరైన అవగాహన, సరైన అప్రోచ్, ఇంత క్లారిటీ మైండ్ ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే సిచ్యుయేషన్స్ తెచ్చాయి, నేర్పించింది. సిచ్యుయేషన్స్ నేర్పించాయి. చిన్నప్పుడు పెళ్లి కావటం, మంచి క్వశ్చన్ ఇది. చిన్నప్పుడు మ్యారేజ్ అవటం, అర్థం కాకపోవటం, మనం ఇలా ఉంటే వాళ్ళు అలా ఉన్నారేంటి, లేకుంటే అదేంటి అనే క్వశ్చన్స్ చాలా వచ్చాయి నాకు అట్ మై ఎర్లీ స్టార్ట్ ఆఫ్ మై కెరియర్. జాబ్లో సడన్గా బాగున్న వాళ్ళు సడన్గా మనుషులు మారిపోయేవాళ్ళు, ఎలాగో ఉండేవి రిలేషన్షిప్స్. సో స్లోగా నేను అర్థం చేసుకుంటూ చూసుకుంటూ, ఓహో ఇది ఇలా ఉంటుందా తెలుసుకుంటూ అలా అర్థమైంది. 17 ఏళ్ల వయసులో పెళ్ళైంది కదా మేడం? ఎస్, 17.5. ఎలా హ్యాండిల్ చేశారు ఎర్లీ లైఫ్, మ్యారేజ్? తెలీదు, ఏం తెలియదు. అంటే మ్యారేజ్ అయినప్పుడు అసలు అనుకోకుండా జరిగింది, మంచి సంబంధం చేశారు. కొన్ని ఉంటాయి కదా, యూ విల్ అంటే మేక్ మిస్టేక్స్ అండ్ లెర్న్. నాకు పెద్ద తెలిసేది కాదు, పని వచ్చేది కాదు. మా ఇంట్లో వాళ్ళు చాలా ఆర్థడాక్స్, చాలా క్లెన్లీనెస్ ఎక్కువ. నాకేం వచ్చేది కాదు, ఏం చేయడం వచ్చేది కాదు, వంట వచ్చేది కాదు, ఏం రాదు అసలు. జాబ్ చేసుకునేదాన్ని, వచ్చేదాన్ని, అలా ఉండేదాన్ని. తర్వాత చిన్నగా ఒక 4-5 ఏళ్ళు పట్టింది నాకు అది మళ్ళా తిప్పుకొని సరిగ్గా సెట్ అవ్వడానికి. అంటే వంట గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్, ఒక స్టార్ హీరోతో పులిహోర కలిపించారంట మీరు? కలిపించలే, ఏం లేదు. నేను తీసుకెళ్ళింది అందరికి ఇస్తాను యాక్చువల్లీ. తర్వాత వంటలు బాగా చేస్తాను. నేను అంతా క్యారీ చేసుకుంటాను. అంటే నాకు ఫుడ్ కొంచెం ప్రాబ్లం వల్ల, గ్యాస్ట్రైటిస్ వల్ల నేను ఇంటి నుంచి ఫుడ్ క్యారీ చేస్తాను. సో ఆ క్యారీ చేసింది అందరికి ఇస్తాను అనమాట. అయితే తను ఎలా చేశారు, బాగుంది అని చెప్పారు. ఎవరా హీరో? వద్దు, పేర్లు వద్దు, మళ్ళీ మీకు తమ్నైల్స్ తీసుకుంటారు. వద్దమ్మా, దండం మీకు. ఓకే, మీ ఫస్ట్ మూవీ ఒంటరి, గోపీచంద్ గారి సినిమా. ఆ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు కానీ, లేదా సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ, నేను యాక్టర్ని అయిపోయాను, లేకుంటే నాకు అవకాశం వచ్చేసింది, ఎలాంటి ఒక ఎగ్జైట్మెంట్ కానీ, చాలా ప్లెయిన్ మైండ్తో ఉండేవాళ్ళు అంట. రాజా ఎలా అంటే, నేను ఏది ఉబ్బిపోను, ఏది కుంగిపోను. నాకు ఎందుకంటే నాకు వద్దు అసలు, అంత ఎమోషనల్ టర్మాయిల్ వద్దు నాకు. పడి ఉన్నాను నేను, అది చెప్తున్నాను. నేను అర్లీ స్టేజ్లో అవన్నీ పడి ఏదో రాగానే ఓహో మనం అచీవ్ చేసేసామని నాకు అసలు ఎప్పుడు అనిపించదు.